హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ ముందట పెట్టుకొని కూర్చున్నది అనుకుంటారా? ఏంటో చెప్పు లోహి. రేపటి నుంచి హాలిడేస్, అందుకని ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మమ్మకి. అందుకని బ్యాగ్ సర్దేస్తున్నాం. ఈ రోజు వెళ్తున్నాం మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి. బట్టలన్నీ తీసుకొచ్చి సర్దిద్దాం, ఓకేనా? ఓకే. నా బట్టలు అన్ని బట్టలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని రెడీ పెట్టుకున్నాం. ఇక బ్యాగ్ లో సర్ది తినేసి అంత నీట్ గా వేసేసి వెళ్ళిపోవడమే. ఎప్పుడు వస్తామో కూడా తెలియదు, అందుకని సర్దిద్దాం. ఇంకా ఇగోండి ఇప్పుడైతే బట్టలు సర్దేస్తున్నా. పిల్లలు ఉన్నారంటే ఎంత లగేజ్ అయినా, అసలు ఎంత లగేజ్ అవుతుందో, అసలు ఎన్ని బ్యాగులు ఉన్నా సరిపోవు. వీళ్ళకే ఒక పెద్ద బ్యాగ్ నిండిపోతుంది. ఎందుకంటే ఏం బట్టలు మాపుకుంటారో ఏం చేస్తారో తెలియదు కదా. ఎప్పుడు ఒకటి డ్రెస్ చేంజ్ చేస్తూనే ఉంటారు. వీడైతే ఎప్పుడు ఒకటి చేంజ్ చేస్తూనే ఉంటాడు. అందుకే వీడి కోసం అయితే ఫుల్ బట్టలు తీసుకుపోవాల్సి ఉంటది. ఇక బ్యాగులు సర్దిద్దాం. లోహి, మరి అక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బోర్ కొట్టదా నీకు? ఎందుకు బోరు కొడితే అక్కడ నాకు ఫుల్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. పొలాలకు వచ్చి మంచిగా ఆరు చెట్ల దగ్గర కూడా పోవచ్చు. మాకు మామిడి తోట ఉంది. మా పిల్లలు ఎప్పుడు వెళ్ళినా గానీ మా ఇంటికి వెళ్తే తోటలకే వెళ్తారు. మా డాడీ తోటి అటు మేకల కడికని ఇటు తోటలకని అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అసలు ఇంట్లో ఉండరు. మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్తే. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి. మేము అక్కడ ఏం చేస్తున్నాం ఏంటిది అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తాను. రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ కాకుండా ఒక 1-2 days ఒకసారైనా ఖచ్చితంగా పెడతాను. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా లోహి? అక్కడ డైలీ మనం ఏం చేస్తున్నాం అనేది అయితే ఖచ్చితంగా రోజు ఒక వీడియో పెట్టాలి, ఓకేనా? నువ్వు ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఆడుకుంటున్నావు ఏం అనేది కూడా చూపించాలి, ఓకేనా? కూడా వచ్చిందా? వస్తారు, అందరు వస్తారు. నీ ఫ్రెండ్స్ అందరు వస్తారు. నీ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అందరు వచ్చిర్రు. మీకు తాత ఏమేమి తీసుకొస్తాడు చెప్పు రీతు? జామకాయ, పపాయ, ఎట్లా ఎంజాయ్ చేస్తావు సమ్మర్ లో నువ్వు అక్కడ? ఫుల్ ఎంజాయ్ చేస్తావా? నీకు ఇష్టమా తోటల కోడు? ఇష్టమా? మాకు మామిడి తోట ఉందని చెప్పినా కదా, అక్కడైతే వ్లాగ్స్ అయితే తీస్తాను. మా మామిడి తోట కూడా చూపిస్తాను నేను మీకు అందరికి. నీయే నిండిపోయింది బ్యాగు. చూడు అన్నదే నిండిపోయింది బ్యాగ్. మరి నా ఎక్కడ పెట్టాలి, నీ ఎక్కడ పెట్టాలి రీతు? ఎక్కడ పెడతాం మళ్ళా? ఒకటే ఒక బట్టలు బాగుంది, చూపర్ ఉంది, కానీ అవి నీ దాంట్లో కనబడతలేదు. అమ్మా అత్త వేసుకుంటాయి కదా, అట్లాంటి డ్రెస్సులు కనబడుతుంది. అత్తక కలర్ ఉంది కదా, అందుకే అట్లా కనబడుతుంది నీకు. అవి సేమ్ అత్త లెక్కనే ఉన్నాయి. అత్త కూడా అట్లాంటివే ఉంటుంది. పిల్లల డ్రెస్సెస్ నా డ్రెస్సెస్ సర్దినాక కొన్ని చీరలు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్ని మంచి రోజులు ఉన్నాయి కదా, కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అందుకని చీరలు అయితే పెట్టుకుందామని అయితే పెట్టుకుంటున్నాను. మా రిలేటివ్స్ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఆడవాళ్ళకి ఎన్ని ఉంటాయి, నగలు, గాజులు, చీరలు ఇలా అన్నీ ఉండాల్సిందే కదా. అందుకని అయితే అన్నీ అద్దుకుంటున్నాను. మా పిల్లలు ఆడుకుంటున్నారు. నేను ఈ సర్దుకున్నంతసేపు మా రీత అయితే ఇది అది అని అల్లరి చేస్తూనే ఉంది. ఉడి అంటే ఉడకపోస్తుందేమో. ఊడి లోపల పెట్టిన ఎందుకు ఉడకపోస్తుందట నాన్నకు అది వేసుకుంటే. చూపి లోపల పెట్టిండ్రా. చూపి అన్న చూపి అయినా చూపి ఎలా చూపి చూపి.
బట్టలు సర్దుకోవడం అయినాక తినేసి గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. నేను ఎటైనా వెళ్ళేటప్పుడు అన్నీ నీట్గా పెట్టేసి వెళ్తాను. అసలే సమ్మర్ హాలిడేస్ కని వెళ్తున్నాం, ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. అన్నీ నీట్గా పెడితే ఆయనకు కూడా మంచిగా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా నీట్గా వేసి వెళ్తాను. వెళ్ళే ముందు స్టవ్ కూడా కడిగేసి కిచెన్ నీట్గా పెట్టేసి ఇల్లు మొత్తం ఒకసారి ఊడ్చి బట్టలు ఏమైనా ఉంటే ఫోల్డ్ చేశాను. ఇంకా వాష్ చేసేటివి ఏమైనా ఉంటే మార్నింగే వాష్ చేశాను. వెళ్ళే ముందు డస్ట్ బయట పెట్టేస్తాను. ఒకవేళ మర్చిపోయాను అనుకో ఇంకా అంతే సంగతులు. మేము వచ్చేసరికి ఆ వాసన బట్టి భరించలేకపోతాం. చూడండి ఇక్కడ బ్యాగులు అయితే అన్నీ సర్ది రెడీ పెట్టుకున్నాను. ఒకసారి ఇల్లు చూపిస్తాను చూడండి. హాలు అది అంత నీట్గా చేశాను. కిచెన్ కూడా మొత్తం మంచి నీట్గా పెట్టుకున్నాను. ఎట్లాగో మనం వచ్చేసరికి అంత దుమ్ము పట్టిపోతాయి, కాకపోతే వెళ్ళేటప్పుడైనా కొంచెం నీట్గా పెట్టేసి వెళ్తే ఉన్న వాళ్ళకు కూడా కొంచెం నీట్గా ఉంటుంది. ఎట్లయినా మా ఆయన మమ్మల్ని ఇంటికి పంపించేసి ఇటే వచ్చేస్తారు కదా, ఆయనకు కూడా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా అన్నీ ఎక్కడి సర్దేసి వెళ్ళిపోతాను. ఎటు ఇంకెప్పుడు పోదాము? ఇంకెప్పుడు పోదాము? పోడే ఇప్పుడు. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయినాం. బస్ స్టాండ్కి వచ్చేసరికి అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఆ రోజే స్కూళ్ళు కాలేజీలు లాస్ట్ రోజు, అందుకని ఫుల్ మంది ఉన్నారు. మేమైతే 2 hours వెయిట్ చేసినాం బస్ కోసం. ఈ ఫ్రీ బస్సులు చేయడం వల్ల బస్సులు అయితే చాలా తగ్గించారు. మొత్తానికి 2 hours ఒక బస్సు వచ్చినాక బస్సు అయితే ఎక్కినాము. బస్సు ఎక్కినాక మధ్య దారిలో బస్సు అయితే ఒక దగ్గర ఆపినాక అక్కడైతే పిల్లలకైతే స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఏదైనా తీసుకుందామని అయితే తీసుకుంటున్నాము. మేము ఎక్కింది ఫ్రీ బస్సు కాదండి, లగ్జరీ బస్సు. ఈ లగ్జరీ బస్సు కూడా చాలా మంది ఉన్నారు. మస్తు మంది వెయిట్ చేసి ఈ బస్సులో కూడా వచ్చారు. ఇంకా ఫ్రీ బస్సుల కోసం అయితే ఇంకా వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఫ్రీ బస్సులు అయితే అసలే లేవు. అవి 1 గంటకు ఒక్కటి, అది కూడా ఒక్క బస్సు 5 నిమిషాలు కూడా ఆగడం లేదు. ఫుల్ మంది ఉన్నారు అవిటికి కూడా. ఈ ఫ్రీ బస్సులు కాకుండా ఈ లగ్జరీ బస్సులు అన్నీ ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఇవి కూడా ఎక్కువ లేవు. మేము ఎప్పుడైనా జగిత్యాలకి డైరెక్ట్ బస్ ఎక్కే వాళ్ళము, కానీ ఇప్పుడు బస్సు లేకపోవడం వల్ల కరీంనగర్కి అయితే వెళ్దామని అయితే అక్కడ దాకా వెళ్ళాము. అక్కడనైనా ఉంటాయి అనుకొని ఈ కరీంనగర్ బస్ ఎక్కినాం. ఈ కరీంనగర్ బస్సులు కూడా ఈ లగ్జరీ బస్సులు కూడా తక్కువనే ఉన్నాయి. ఇంకా అక్కడ కరీంనగర్లో దిగినాక అక్కడ చూస్తేనైతే ఇంకా ఘోరంగా ఉంటే ఘోరంగా ఉన్నారు. అక్కడ కూడా బస్సులు లేవు, ఏం లేవు. రాత్రి 10ంటికి కూడా ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. ఒక్కొక్కరు ఫుట్పాత్ పైన నిలబడి పోతున్నారు. చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారో. ఈ బస్సులోనే ఇంకా పట్టలేరు, మళ్ళీ ఇంకా ఫుల్ మంది వెయిట్ చేసారు ఇంకో బస్ కోసము. అట్లా ఇంకా మేము కూడా వెయిట్ చేసినాం. అసలు ఎప్పుడు 8 కల్లా ఉండాల్సిన మేము 10ంటికి కూడా ఇంకా కరీంనగర్లోనే ఉన్నాము. అంటే అర్థం చేసుకోండి ఎంతసేపు ఉన్నామో మేము. పది అవుతుంది. ఈ 10ంటికి కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా మళ్ళాటే ఎంతమంది ఉన్నారు చూడు, అసలు ఖాళీ లేదు ఒక్క ఇట్లా. చూడండి ఆ బస్సు వెళ్ళిపోయినాక కూడా ఇంకెంతమంది వెయిట్ చేస్తున్నారో. మేమైతే రాత్రి 10 నుంచి 10:30 వరకు వెయిట్ చేసినాము. ఆ బస్సు వెళ్ళిపోయినాక ఒక 1/2 hour వెయిట్ చేసినాము. ఇంకో బస్సు వచ్చింది, అందులో కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. సత్యం వాళ్ళ ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారు అసలు. ఏదైనా ఏదో ఒక్కొక్కటే బస్సు వస్తే గంటకొకటి వస్తుంది. ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెంతసేపు వెయిట్ చేస్తుంటే ఏమో అని అయితే ఈ బస్సులోనే ఎట్లనో అట్లా వచ్చినాము. వచ్చిన తర్వాత మా తమ్ముడైతే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిండు. ఇంకా రాత్రి 8కి అట్లా చేరుకోవాల్సిందే. మేము నైట్ 12 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. అప్పటిదాకా మా అమ్మ డాడీ వెయిట్ చేస్తూనే ఉన్నారు.